కథాస్రవంతి కాంచన కథ రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ప్రశాంతమైన ఊర్లో పోలీసుల సూర్యుడు నింపాదిగా డ్యూటీ ఎక్కుతున్న ఓ శీతాకాలం ప్రాతకాలం. దూరంగా వెంకటరమణమూర్తి గుళ్ళో ధనుర్మాసం పూజలు గంటలు వినిపిస్తున్నాయి. కాంచన, త్వరగా టైం అవుతోంది, డ్రైవర్ వచ్చేస్తాడు అంటూ గట్టిగా అరిచాను, హాల్లో షూ వేసుకుని పాలిష్ చేసుకుంటూ. వస్తున్నా, 2 నిమిషాలు అంటూ కిచెన్లో మిక్సీ ఆన్ చేసింది కాంచన. అన్నట్టుగానే 2 నిమిషాల్లో ఓ చేత్తో స్టీల్ గ్లాసులో కాఫీ, రెండో చేత్తో ప్లేట్లో 3 ఇడ్లీ చట్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టి కాఫీ చేతికి అందించింది. అమ్మ ఇంకా లేవలేదు. కాంచన ఎరుపెరుగని కనులు, నలుపెరుగని మనసు, చలికాలంలో తొలికిరణంలా నొసటన కుంకుమ, ఆకలెరుగనివ్వని అమ్మతనం, నేనే లోకమైన అమాయకత్వం, ఇవి తనలో నాకు కనిపించే అందం. పెళ్ళై 25 ఏళ్లైనా 2 ఇంజనీరింగ్కొచ్చిన పిల్లలున్నా ఇప్పటికీ ఆమె ముఖంలో వేకువునే ప్రకృతిలో ఉండే ప్రశాంతత, కళ్లలో వర్షం పడినప్పుడు పూల మొక్కలలో ఉండే స్వచ్ఛత. ఎంత యోగా ట్రై చేసినా నాకు మాత్రం ఆ లక్షణాలు వంటపట్టలేదు. ఛాలెంజింగ్గా ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో వచ్చే ఒత్తిళ్లు ఏమాత్రం గుర్తు రాకుండా ఇంటికొస్తే తనే నా స్ట్రెస్ బస్టర్. నాతోనే ఉండే అమ్మ, బాగా చదువుకునే పిల్లలు బోనస్. ఆలోచనల్లోంచి బయటికొచ్చి టిఫిన్ చేస్తూ చూశా కాంచన వైపు. చెవులకు చిన్న చిన్న దిద్దులు. కాంచనా, నీ గుండ్రటి మొహానికి దిద్దులు కాకుండా బుట్టలైతే బాగుంటాయేమో అన్నా నవ్వుతూ. నా చెవులకు బుట్టల కన్నా నా నడుముకు వడ్డాణమైతే ఇంకా బాగుంటుంది అంది రిప్లై నవ్వుతో. అక్కడితో ఆగలేదు. ఏమండి, పక్కింటావిడ మీ ఆయన చూస్తే ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్ ఇంచుమించు వారానికోసారి స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారని పేపర్లో వస్తుంది, మీ వంటి మీద చూస్తే పట్టుమని 4 తులాలు కూడా ఉండదు అంటూ వెటకారం చేస్తోందండి. పైగా మొన్న పూజకు పిలిచి తను కొత్తగా కొనుక్కున్న వడ్డాణం అందరికీ చూపించింది, నాకు తప్ప అంది కొంచెం దిగులుగా. అబ్బబ్బా, అవన్నీ నాకిప్పుడే చెప్పాలా? నాకు టైం అయిపోతోంది. నేనే అనవసరంగా బంగారం ఊసెత్తా. ఈసారి ఆవిడికి చెప్పు, కస్టమ్స్ ఆఫీసర్ అంటే స్మగ్లింగ్ చేసేవాడు కాదు, ఆపేవాడని. సరే వస్తా, డ్రైవర్ ఆల్రెడీ కిందకు వచ్చేసినట్టున్నాడు, మిస్డ్ కాల్ ఇచ్చాడు అంటూ బ్రీఫ్ కేస్ తీసుకుని కిందికి పరిగెత్తా. అప్పటికే ట్రావెలర్లో 4 కొలీగ్స్ ఉన్నారు. దారిలో ఇంకో 2 ఎక్కుతారు. అంతా ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి ఉదయం 6:15 అవుతుంది. వెళ్ళి అందరం యూనిఫామ్స్ మార్చుకుని రెడీ అయ్యేటప్పటికీ దుబాయ్ ఫ్లైట్ వస్తుంది. అది చిన్న సిటీ కావడంతో ఈ మధ్య ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరగడం స్టార్ట్ అవడం చేత పెద్దగా ప్యాసింజర్లు ఉండరు. దుబాయ్ నుంచి వచ్చేవాళ్లు రోజుకి 70 మంది ఉంటారు అంతే. వాళ్ల బ్యాగేజ్ని, అవసరమైతే అందులో కొందరిని క్షుణ్ణంగా చెక్ చేయాలి. బంగారం ధర పెరిగే కొద్దీ కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఇంచుమించు రోజు స్మగ్లర్లు అక్రమంగా ఎక్కడో అక్కడ దాచి తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సీలింగ్ ఫ్యాన్ బేరింగ్ రూపంలో, ఛార్జ్ లైట్ లోపల బ్యాటరీ రూపంలో, సూట్ కేసు లైనింగ్లో, కడుపులో, ఆఖరికి మలద్వారంలో కూడా బంగారం పెట్టి తెచ్చేస్తూ ఉంటారు. దేశంలో బంగారానికి ఉన్న సెంటిమెంట్, క్రేజ్ని క్యాష్ చేసుకోవడమే వీళ్ల వృత్తి. ఇవన్నీ ఆపటమే మా వృత్తి. కళ్ళు ఎర్రబడి భారంగా నడిచేవాళ్లు, టక్ టైతో సాఫ్ట్వేర్లా కనిపించేవాళ్లు, వీళ్ళలో ఎవరిని ఆపాలో, ఎవరిని పంపాలో, ఎవరిని తడమాలో, ఎవరిని తరమాలో ఇదంతా ఓ 10 నిమిషాల్లో నిర్ణయించవలసి రావటం. ఇలా మా వృత్తి రోజు ఓ సాహసయాత్రే. నిత్యం నిప్పుల నడక, కత్తుల వంతెనే. ఈ ప్రాసెస్లో ఒక్కోసారి అఫెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ చేత మాటలు పడవలసి వస్తుంది. ఓ వారం డే డ్యూటీ చేస్తే మరో వారం నైట్ డ్యూటీ. ఏదైనా కేసు బుక్ చేస్తే స్మగ్లర్ని అరెస్ట్ చేయడం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేయించి మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి సెంట్రల్ జైల్లో హ్యాండ్ ఓవర్ చేయడం వరకు దాదాపు ఓ 2 రోజులు ఇంటికి కూడా వెళ్లడానికి అవదు. కానీ ఓ కేసుని చాకచక్యంగా ఛేదించి ప్రభుత్వానికి లక్షల్లో, ఒక్కోసారి కోట్లలో ఆదాయాన్ని వచ్చేలా చేసేవన్న ఆనందంతో ఈ కష్టాలన్నీ మర్చిపోయి మళ్లీ మర్నాడు ఉత్సాహంగా డ్యూటీకి వెళ్తాం. ఇది ఒక రకమైన దేశభక్తే. ఎయిర్లైన్స్ నుంచి ప్యాసింజర్ లిస్ట్ తీసుకుని రెడీగా ఉన్నాం. ఓ 15 గంట లేట్లో ఫ్లైట్ దుబాయ్ నుంచి వచ్చింది. బోనఫైడ్ ప్యాసింజర్స్ బ్యాగేజ్ క్లియర్ చేసి అనుమానాస్పదంగా అనిపించిన ఓ 5 పాస్పోర్ట్లు తీసుకున్నాం. వీళ్ల బ్యాగేజీల మీద స్కాన్ మార్క్ పెట్టాడు మా ఆఫీసర్. అంటే క్షుణ్ణంగా చెక్ చేయమని. అందులో ఒక ఆవిడ ముస్లిం, ఓ 60 ఏళ్ల ముసలాయన
స్మార్ట్గా ఉన్న ఓ కుర్రాడు, బహుశా టెక్కీ అయ్యుంటాడు, ఓ ప్లంబర్, ఓ బిజినెస్ మ్యాన్. ఈ ఐదుగురు మెటల్ డిటెక్టర్లోంచి పాస్ అయినప్పుడు బీప్ సౌండ్ బాగా వచ్చింది. పైన రెడ్ లైట్ కూడా బాగా బ్రైట్గా వెలిగింది. మెటల్స్ ఏమైనా ఉంటే అలాగే జరుగుతుంది. అదే మాకు ప్రిలిమినరీ సస్పిషన్. బిజినెస్ మ్యాన్ చేతికి బ్రాస్లెట్ ఉంది, మెళ్ళ ఓ లావు గొలుసుంది. రెండూ కలిపి లిమిట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. అతన్ని ఆపి క్షుణ్ణంగా చెక్ చేసి ఇంకేమీ లేవని నిర్ణయించుకున్నాక అతనికి రూల్స్ వివరిస్తే చాలా హుందాగా డ్యూటీ కట్టేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకుని ఊపిరి తీసుకుని ముస్లిం యువతిని రూంలోకి పంపి లేడీ ఆఫీసర్ చేత చెక్ చేయించాం. ఆవిడ దగ్గర కూడా పెద్దగా ఏమీ లేవని నిర్ధారించుకుని ఆవిడ్ని పంపేశాం. ఆ తర్వాత ముసలాయన. ఆయన దగ్గర బంగారం లేదు, కానీ యాపిల్ ఫోన్తో సహా కాస్ట్లీ ఎలక్ట్రానిక్ వస్తువులున్నాయి. ఆయన దగ్గర డ్యూటీ కట్టడానికి డబ్బులు లేవంటే ఆ వస్తువులు డీటైన్ చేసి వస్తువులకు రసీదిచ్చి వెళ్లి డబ్బులు తెచ్చి డ్యూటీ కట్టి తీసుకెళ్లమని పంపేశాం. ఆయన తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా అనుమానం అంతా ప్లంబర్ మీదే. పైగా అతని కళ్లల్లో బెరుకు చూస్తే మాకు తెలిసిపోతోంది. ఇలాంటివి ఎన్నో చూశాం. అందుకే అతన్ని పక్కన కూర్చోమని ఆ కుర్రాన్ని కూడా డిస్పోజ్ చేసేసి అప్పుడు తీరిగ్గా చెక్ చేయొచ్చని ఆ కుర్రాడి బ్యాగేజీ చెక్ చేయడం మొదలుపెట్టాం. అతను విసుక్కుంటున్నాడు. సార్, అందరినీ పంపేసి మీరు నన్ను మాత్రమే ఉంచి ఇన్సల్ట్ చేస్తున్నారు. మీకు తెలుసా, నేను ఎంటెక్ చదివాను. నా శాలరీ నెలకి 3 lakhs. రేపు నా సిస్టర్ మ్యారేజ్. ఇక్కడి నుంచి నేను మా ఊరు వెళ్ళటానికి టాక్సీ కూడా మాట్లాడుకున్నాను. డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి అన్నాడు విసుగ్గా. సరే సార్, 5 minutesలో వెళ్ళిపోదురు గాని అంటూ ఆయన బ్యాగ్ ఓపెన్ చేయించి చెక్ చేయడం మొదలుపెట్టాం. మొత్తం 3 బ్యాగులు. ముందుగా సూట్ కేసుకి ఏమైనా ఫాల్స్ బాటమ్, టాప్ ఉందేమో చెక్ చేశాం. ఆ తర్వాత ఓపెన్ చేసి చూశాము. ఓ బ్యాగ్లో సీలింగ్ ఫ్యాన్. మా దగ్గరున్న టూల్ కిట్తో దాన్ని ఓపెన్ చేశాం. అతడు చాలా అసహనంగా ఉన్నాడు. సార్, దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు విసుగ్గా. సారీ సార్, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. అయినా మీరు దుబాయ్ నుంచి సీలింగ్ ఫ్యాన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి అడిగాను సీరియస్గా. నా ఇష్టం సార్, ఇది రిమోట్ ఫ్యాన్. బాగుందని పల్లెటూరులో మా తాతగారికి కొన్నాను అన్నాడతను కోపంగా. ఓకే ఓకే అంటూ మా అసిస్టెంట్ చేత ఓపెన్ చేయించా. బేరింగ్ తీసి స్క్రూ డ్రైవర్తో గోకి చూశాడు. అది మామూలు బేరింగ్ మాత్రమే. తిరిగి బిగిస్తూ ఉండగా ఫ్యాన్ మీద ఓ స్క్రాచ్ పడింది. అంతే, అతను మా మీద ఎగరడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దొరికిన అనుమానించదగ్గ వస్తువు ఛార్జ్ లైట్. టెస్ట్ చేస్తే వెలుగుతోంది. అది కూడా ఓపెన్ చేస్తూ ఉంటే అతను అడ్డుకున్నాడు. సార్, దీన్ని ఓపెన్ చేస్తే తిరిగి ఫిక్స్ చేయడం కష్టం. మా ఊర్లో పవర్ కట్ ఎక్కువ, అందుకని మా వాళ్ళకి తెచ్చాను. దీన్ని ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నాడు అతను దృఢంగా. మా అనుమానం ఇంకా బలపడింది. సారీ సార్, సాధారణంగా ఛార్జ్ లైట్కి ఒక బ్యాటరీ మాత్రమే ఉంటుంది. కానీ ఇందాక స్కాన్లో చూస్తే ఈ ఛార్జ్ లైట్లో 2 బ్యాటరీలున్నాయి. అందుకే మాకు అనుమానంగా ఉంది. మేము ఓపెన్ చేసి తీరాలి. అది పాడైతే మేము దాని ఖరీదు మీకు పే చేస్తాం అంటూ ఓపెన్ చేశాం. బ్యాటరీ తీసి చెక్ చేశాం. అందులో ఉన్న 2 బ్యాటరీలు మామూలువే. అప్పుడు అతను ఆ ఛార్జ్ లైట్ మాన్యువల్ తీసి మాకు చూపించాడు. అందులో 2 బ్యాటరీల ఛార్జర్ అని రాసి ఉంది. మా అసిస్టెంట్ ఆ ఛార్జ్ లైట్ని తిరిగి ఫిక్స్ చేయలేకపోయాడు. నేను అతనికి సారీ చెప్పి పర్సులోంచి అమౌంట్ తీసి ఇవ్వబోయాను. అతను తీసుకోకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్ ఆన్ చేసి మా హెడ్ క్వార్టర్స్కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టాడు. నేను వద్దంటే బాగోదని ఊరుకున్నాను. మా అసిస్టెంట్ మాత్రం అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. సార్, ప్లీజ్ సార్, వద్దు సార్ అని. అతను బాగా కోపంగా ఉన్నాడు. చెప్పినా ఆగడని నాకు తెలుసు. తప్పదు, ఇలాంటివి ఫేస్ చెయ్యాలి. రేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ డ్యూటీలో భాగం అనుకుంటూ ఇంకా వెతకడం మొదలుపెట్టాం. ఓ 1/2 కొత్త షర్ట్లు, వాటికి పైనుంచి కింద వరకు 7 ప్రెస్ బటన్స్ ఉన్నాయి. ఓ బటన్ పీకి టెస్ట్ చేశాం. అది కేవలం స్టెయిన్లెస్ స్టీల్ ప్రెస్ బటన్ మాత్రమే. అంతే, అతను అంతెత్తున లేచాడు. మేమంతా సిగ్గుతో తలదించుకున్నాం. కానీ ఇది కొనసాగించక తప్పదు. సాధారణంగా మాకు అనుమానం వస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఇతన్ని చెక్ చేసేస్తే ఆ తర్వాత ప్లంబర్ని చెక్ చేయొచ్చు. గ్యారంటీగా అతని దగ్గర ఏదో ఒకటి దొరకచ్చు. నెక్స్ట్ సూట్ కేసులో చూస్తే ఓ 1/2 నల్ల ఖర్జూరం ప్యాకెట్లు. సార్, ఇవి మా నైబర్స్కి అన్నాడు అతను కోపంగా. ఓపెన్ చేసి చూశా. నిజంగా ఖర్జూరమే. సార్, ఇలా విప్పేసిన ప్యాకెట్లు ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేను మీ పై అధికారితో మాట్లాడాలి అన్నాడు అతను సీరియస్గా. మా బాస్ ఛాంబర్లో ఉన్నారు. ఆయన బయటికి వచ్చి ఇదంతా చూశారు. ప్యాసింజర్ చెప్పిందంతా విని, మూర్తి, ఇట్స్ ఎనఫ్. రేపు కంప్లైంట్కి ఆన్సర్ నేనివ్వాలి. తేడా వస్తే జెన్యూన్ ప్యాసింజర్ని హెరాస్ చేసేవని నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి రావచ్చు. నిన్ను సస్పెండ్ కూడా చేయొచ్చు. నా మాట విని అతనికి అపాలజీ చెప్పి పంపేయి
అన్నారు సీరియస్గా. ఓకే సార్ అని చెప్పి ఎందుకైనా మంచిదని అతన్ని చివరగా ఓ ఖర్జూరం తీసిచ్చి తినమన్నాను. అతను విసురుగా నా చేతిలోంచి ప్యాకెట్ లాక్కుని ఓ ఖర్జూరం అడుగు నుంచి తీసి తిని పిక్క నా సీటు పక్కనే అప్పటికే ఈ సామాన్ల తాలూకు చింపేసిన ర్యాపర్లతో నిండుగా ఉన్న డస్ట్బిన్లో విసురుగా ఉమ్మాడు. ఇలాంటి అవమానాలు కూడా మాకు అప్పుడప్పుడు మామూలే. ఆ సూట్ కేసులో ఇంకేమీ లేవు. అతని సామాన్లు సర్దటానికి మా వాళ్ళు హెల్ప్ చేస్తే అతనికి సారీ చెప్పి వెళ్ళిపోమన్నాం. అతను విసురుగా తన బ్యాగేజ్ లాక్కొని మమ్మల్ని గట్టిగా తిడుతూ వెళ్తూ వెళ్తూ నా షర్ట్ మీద ఉన్న నేమ్ ప్లేట్ చూసి ఐ విల్ మేక్ ష్యూర్ దట్ యూ పే ఫర్ ఇట్ అంటూ విసురుగా లగేజ్ తోసుకుంటూ అరైవల్ నుంచి బయటికి వెళ్ళడానికి బయలుదేరాడు. నిజం చెప్పాలంటే ఈరోజు నేను కొంచెం ఎక్కువ చేసేనేమో అనిపించింది. ఇదంతా పొద్దున నా భార్యతో జరిగిన డిస్కషన్ వల్ల, లేక పక్కింటావిడ నా ఉద్యోగాన్ని నన్ను కించపరచడం వల్ల, ఇలా ఆలోచిస్తూ ఉండగా నా ఫోన్ మోగింది. కాంచన. ఏమండి, పొద్దున చెప్పడం మర్చిపోయా, వచ్చేటప్పుడు అత్తయ్య గారికి డేట్స్ ఇవ్వడం మర్చిపోకండి అంది కాంచన సౌమ్యంగా. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడ పరిస్థితి తనకేం తెలుసు? అలా అని కూల్గా ఉండడం నా వల్ల కాలేదు. ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? పెట్టే ఫోన్ అన్నాను విసుగ్గా. బాగుందండి, నేనేమన్నా బంగారం తెమ్మన్నానా? ఖర్జూరమేగా, దానికెందుకంత విసుగు? సరే, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, నేనే తెచ్చుకుంటాలేండి అంటూ నొచ్చుకుని ఫోన్ పెట్టేసింది కాంచన. ఫోన్ పెట్టేశాక నాకు బాధ అనిపించింది. నా చేతకానితనానికి తన మీద విసుక్కోవటం తప్పు. ఆ చిరాకుతో విసుగొచ్చి ప్లంబర్ కేసు చూసి అతన్ని కూడా పంపించేయమని ఓ టీ చెప్పమన్నాను. తలనొప్పిగా ఉండడంతో ఏంటో ఈ రోజంతా ఇలా గడుస్తోంది అనుకుంటూ ఎదురుగా చూశాను. మమ్మల్ని తిట్టిన ఆ కుర్రాడు తన లగేజీని తోసుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తూ అరైవల్ హాల్ అప్పుడే దాటబోతున్నాడు. చెత్తలతో నిండిపోయిన డస్ట్బిన్లో ఖర్జూరం పిక్క నన్ను వెక్కిరిస్తోంది. కాంచిన మాటలు చెవిలో మోగుతున్నాయి. నేనేమన్నా బంగారం తెమ్మన్నానా? ఖర్జూరమేగా. అంతే, ఒక్కసారిగా ఏదో వెలిగింది. దూరంగా ఉన్న మా సిపాయికి సైగ చేసి అతన్ని ఆపి వెనక్కి పిలుచుకురమ్మన్నాను. అంతే, అప్పుడే కస్టమ్స్ ఏరియా దాటి ఎగ్జిట్లోకి వెళ్లబోతున్న అతన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చాడు. అతని మొహం ఎర్రగా కందిపోయి ఉంది. ఏంటి మళ్ళీ అన్నాడు. ఈసారి సార్ అని కూడా అనకుండా, ఇంకోసారి నీ లగేజీ చెక్ చెయ్యాలి అన్నాను కటువుగా. నేనిక మొహమాట పడదలుచుకోలేదు. ఏ, రేపటి నుంచి నీకు ఉద్యోగం చెయ్యాలని లేదా అన్నాడు అతను విసురుగా. నేను అతనన్న ఏకవచనం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేను. బ్యాగ్ ఓపెన్ చేయించాను. అతను అరుస్తున్నాడు. మా బాస్ ఛాంబర్లోంచి బయటకొచ్చాడు. మూర్తి, వాట్ ఈస్ దిస్? ఐ టోల్డ్ యూ టు లీవ్ హిమ్, యు ఆర్ స్ట్రెచింగ్ టూ మచ్ అన్నారు కోపంగా. నిజానికి ఆయనకి మా మీద అపారమైన నమ్మకం. మేమింత పట్టుబడుతున్నామంటే ఏదో కారణం ఉంటుందని ఆయనకి తెలుసు. కానీ స్మగ్లింగ్ని అరికట్టడంతో పాటు డిపార్ట్మెంట్ ఇమేజ్ కాపాడటం కూడా ప్రయారిటీయే. ఆ రెండు బ్యాలెన్స్ చేయడం ఆయన రెస్పాన్సిబిలిటీలో భాగం. సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes అని గబగబా ఖర్జూరం ప్యాకెట్లు ఓపెన్ చేసి డస్ట్బిన్ ఖాళీ చేసి ఓ ఖర్జూరం ఒలిచి పిక్క తీసి ఖాళీ డస్ట్బిన్లో వేశా. ఠంగమని మెటల్ సౌండ్ వచ్చింది. మొత్తం 6 ప్యాకెట్లు తీసుకెళ్లి హ్యాండ్ మెటల్ డిటెక్టర్తో చెక్ చేశా. విపరీతమైన శబ్దం. చాకు తీసుకుని ఓ ఖర్జూరం పిక్కని పైన కొద్దిగా స్క్రాచ్ చేశా. మిలమిలమని మెరుస్తూ బంగారం మా స్టాఫ్ మొహంలో వెలుగులా. మొత్తం కేజీ బంగారం. అతని మొహం మాడిపోయింది, నల్ల ఖర్జూరంలా. ఆ రోజు ఆఫ్ కావడంతో వాకింగ్కి వెళ్ళొచ్చి పేపర్ చదువుతున్నా. కాంచన కాఫీ తెచ్చి పక్కనే కూర్చుని, ఏమండి, ఇదిగో మీరు కొన్న బుట్టలు, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, పూజ చేసి పెట్టుకున్నా, ఎలా ఉన్నాయి అడిగింది మురిపంగా. తలస్నానం చేసిందేమో. తన మనసులాగే మృదువైన ఆమె కూరులు చెవి భాగాన్ని కప్పేయగా చెవి కిందన వేలాడుతున్న బుట్టలు ఆమె మాట్లాడుతూ ఉంటే అందంగా అటూ ఇటూ ఊగుతున్నాయి కొండపల్లి బొమ్మల్లా. వేలుతో సున్నితంగా మీటి నవ్వాను, బాగున్నాయన్నట్టుగా. అయినా కేసు పట్టిన ప్రతిసారి మీకొచ్చిన క్యాష్ రివార్డుతో పిల్లల ఫీజు కట్టడమో ఇంటి లోన్ కొంత తీర్చడమో చేస్తారు కదా, ఈసారేంటి నాకు బంగారం కొనాలనిపించింది అడిగింది కాంచన ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో. ఓహో అదే, పట్టిందల్లా బంగారం అయితే అది అదృష్టం, బంగారాన్నే పడితే అది నైపుణ్యం. నేను నైపుణ్యాన్ని నమ్ముతాను. ఈ కేసుకు నువ్వే ఇన్ఫార్మర్వి బంగారం, అందుకే ఈ రివార్డు నీకే అన్నాను నవ్వుతూ. తనకి అర్థం కాకపోయినా తిరిగి నవ్వింది. టేబుల్ మీద ఉన్న ఖర్జూరం ప్యాకెట్లోంచి ఒకటి తీసి నోట్లో వేసుకున్నా. ఇంతలో పక్కింటావిడొచ్చింది. మర్యాదకి నేను లేచి లోపలికి వెళ్లబోయాను. ఆమె, మీతోనే పనుంది అన్నయ్య గారు అంది మొహమాటంగా. ఆవిడని కూర్చోమని చెప్పండమ్మా అన్నాను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. అదే సార్, మా తమ్ముడు గురించి ఏదో చిన్నతనం, తెలియక ఎవరో చెబితే అలా చేశాడు,
ఇదే ఫస్ట్ టైం సార్, మీరు కాస్త హెల్ప్ చేయాలి అంటూ నసిగింది. నేనేం మాట్లాడకుండా లేచి లోపలికొచ్చేశా. అదే సమాధానం అన్నట్టు. నోట్లో ఉన్న ఖర్జూరం పిక్క చేతిలోకి తీసుకుని పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేశా. పెద్దగా చప్పుడు రాలేదు. బంగారం కాదు కదా. మీరింతవరకు కాంచన కథ విన్నారు. రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి